నవంబర్ 5న జరగబోయే యుఎస్ఏ ఎలక్షన్స్, అమెరికా ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే ప్రచార సభలు స్టార్ట్ అయిపోయాయి. అయితే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ కీలకంగా తెలుగువారు ఎలా మారనున్నారు? అయితే నిజంగా తెలుగువారు యుఎస్ఏ ఎలక్షన్స్లో ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ అండ్ రిపబ్లిక్ పార్టీ తరఫున ట్రంప్ పోటీ చేస్తున్నారు, ఇది అందరికి తెలిసిందే. అయితే గతంలో చూసుకుంటే ట్రంప్ ఓడిపోవడం, జో బైడెన్ గెలవడం మనం చూసాం. అయితే ఈసారి అత్యధికంగా ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? దీంట్లో తెలుగువారు ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే నవంబర్ 5న జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్స్కి ఇప్పుడే ప్రచార సభలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఒక ప్రచార సభలో కూడా కొంత గాయాలు పడ్డారు ట్రంప్. సో మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి ఈ కోడికత్తి కేసులాగా ఇలాగా ట్రంప్కి జరిగినటువంటి దాన్ని చూడాలా? ఇంతకీ ఎవరు గెలుస్తారు అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇది యాక్చువల్గా ఈ డొనాల్డ్ ట్రంప్ మీద జరిగింది నిజంగా జరిగిందండి. రియల్లీ ఆయన చాలా లక్కీ. స్ప్లిట్ సెకండ్లో తప్పించుకున్నారు ఆయన మృత్యువుని. అది నిజంగానే జరిగింది. అదేమి కోడికత్తి కేసు లాంటిది కాదు, అంతకంటే గులకరాయి కేసు అంతకంటే కాదు. జగన్ లాగా అదేమి వాళ్ళు చేసింది కాదు. అది దాని వెనకాల ఎవరున్నారో తెలియలేదు, కానీ ట్రంప్కి అయితే సంబంధం లేదు. అంటే ట్రంప్ కావాలని చేయించుకున్నారా, ఇలాంటి సందేహాలు మీకు అవసరం లేదు. ఎందుకంటే అది నిజంగా జరిగింది. ఆయన చాలా అదృష్టవంతుడు చెప్పాలంటే. అది స్ప్లిట్ సెకండ్లో, అది కూడా ఆయన మీకు ఒక ఇది జరుగుతుంది చూడండి ఇప్పుడు ఏదో అంటూ ఉంటే అది జరిగింది ఆశ్చర్యంగా. ఆ సిచ్యువేషన్ కూడా భలే గమ్మత్తుగా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, అసలు మొన్నటి వరకు ట్రంప్ వస్తాడా రాడా అనుకున్నారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన అధ్యక్షుడిగా గుర్తించారు, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ అని అతను తీసుకున్నారు. అయితే అతని ప్రత్యేకత ఏంటి? మీకు గతంలో కమలా హ్యారిస్, ఆవిడకి తమిళనాడు మూలాలు ఉన్నాయి, అంటే భారతీయ సంతతి మూలాలు. ఈ ఉషా చిలుకూరి వాన్స్ అన్నమాట. సో వాళ్ళ మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మీకు గుర్తుంటే కనుకైతే ఆవిడకి అమ్మమ్మ వరుస అవుతారు శాంతమ్మ గారని. ఆవిడ ఇప్పటికీ 97 ఏళ్ల వయసులో ఆవిడ వెళ్ళి క్లాసెస్ తీస్తారు. చాలా ఫేమస్ ఆవిడ. వాళ్ళ తాతగారు చిలుకూరి శాస్త్రి గారు అంటారు ఆయన, నేను మిగతా పేరు మర్చిపోయాను. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేశారు, తెలుగు ప్రొఫెసర్గా. సో వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, అది చెప్తున్నా. సో ఈయన చేసుకోవటం జరిగింది. ఆ రకంగా ఇక్కడ తెలుగు అనేది కలిసి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ రోజు కమలా హ్యారిస్ ఉండడం వల్ల బైడెన్ నెగ్గాడు కాబట్టి ఈసారి ఇక్కడ ట్రంప్ నెగ్గుతాడు అనేది ఊరికే యాదృచ్ఛికంగా మాట్లాడుతున్నారు వాళ్ళలాగా. ఇంకొకటి, అసలు బైడెన్ ఎందుకు ఓడిపోతాడు? లాస్ట్ టైము ప్రజలు కోరుకున్నారు కదా, ఎస్పెషల్లీ అమెరికన్స్ కోరుకున్నారు, ఇండియన్స్ కోరుకున్నారు కదా అనుకుంటాం. అయితే అక్కడ గోడ ఏదైతే కట్టిస్తారన్నాడో ట్రంప్, అది కట్టించలేదు. బైడెన్ ఏం చేశాడు? వదిలేసరికి ఇప్పుడు మీకు ప్రతి స్టేట్లోనూ ఈ ఏమనాలి వలసలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే వాళ్ళని భరించడం కష్టంగా ఉంది ప్రతి రాష్ట్రంలోనూ. అది మెక్సికన్స్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా. అయితే కొన్ని సెగ్మెంట్స్లో మీకు చెప్పాలంటే బైడెన్కి పట్టుంది ట్రంప్ కంటే కూడా. కానీ తెలుగు వాళ్ళని తీసుకుంటే కనుకైతే వీళ్ళు 24 నాటికి ఇంచుమించు 12 లక్షల పైనే ఉన్నారు. అంటే 1.5కి లోపే, 1.24 ఎంతో ఉంటారు. ఇంకొకటి అండి, మీరు కనుక తీసుకున్నారంటే అమెరికన్స్ కంటే కూడా మన వాళ్ళు చదువులోనే కాదు, ఈవెన్ వ్యాపారాల్లో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. మీరు తెలుగు వాళ్ళని తీసుకుంటే వీళ్ళు కాలిఫోర్నియాలో చాలా ఎక్కువగా ఉన్నారు, టెక్సాస్లో ఎక్కువగా ఉన్నారు, న్యూజెర్సీలో ఎక్కువగా ఉన్నారు. ఇట్లా 5-6 ప్లేసెస్లో చాలా ఎక్కువ ఉన్నారు, ఎస్పెషల్లీ ఈ 3 స్టేట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు తెలుగు భాష అనేది మొత్తం అన్ని భాషల్లో 11వ స్థానంలో ఉంటాయి ప్రపంచంలో. అమెరికాలో 3వ స్థానంలో ఉంది. అంటే హిందీ, గుజరాతీ తర్వాత తెలుగు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే విదిన్ నో టైం ఒక 2-3 ఏళ్లలో 4 అయిపోయింది తెలుగు భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య. అది మన వాళ్ళ ప్రత్యేకత. ఇక మీకు తెలుసు చదువులకు వెళ్ళేవాళ్ళు ఇవన్నీ. అయితే బైడెన్ టైంలో ఏం చేశాడంటే ఎక్కువ స్టూడెంట్ వీసాలు ఇచ్చేశాడు ఆయన, కానీ ఉద్యోగాలు కల్పించలేదు. ఇప్పుడు మీకు చెప్పాలంటే దీన్ని ఏమంటాం మనం, ద్రవ్యోల్బణం ఎక్కువైపోయింది, నిరుద్యోగం ఎక్కువైపోయింది, ఇట్లా చాలా సమస్యలు వచ్చేసాయి. ఇప్పుడు ట్రంప్ విధానాలు కొన్ని నచ్చకపోవచ్చండి,
కానీ ఇప్పుడు ట్రంపే కరెక్ట్ ఏమో అనే ఒక ఉద్దేశానికి అటు అమెరికన్స్ వచ్చారు, ఇటు భారతీయులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు కూడా వస్తున్నారు కొద్దో గొప్ప. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇప్పుడు మనకి ట్రంప్ కనిపిస్తున్నాయి. ట్రంప్ రావడం ఒక విధంగా మంచిది అనిపిస్తోంది అందరికీ కూడా, ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి. ఆయన నిర్ణయాలు కొన్ని గోడ కట్టించినా కూడా ఇప్పుడు మీకు వలసలు తగ్గుతాయి. ఇప్పుడు రోహింగ్యాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొన్ని స్టేట్స్ వాళ్ళని రాణిస్తున్నారు కదా, రానివ్వడం తప్పు కాదు. వాళ్ళు పాపులేషన్ పెంచుకుని లోకల్స్ని డామినేట్ చేసి వాళ్ళని తరివేసే స్థితికి వాళ్ళు రాకూడదు ఎక్కడైనా సరే. మనం ఆలోచించాల్సిన విధానం అది. ఇప్పుడు మనకి తినటానికి కూడా కరువు మనకు ఏర్పడితే వాళ్ళెవరి వల్ల అది కష్టం కదండి. పోనీ వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుని వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారా అంటే అది ఉండదు, అక్కర్లేని గొడవలు మిగులుతాయి. అది ఏదైతే అమెరికన్ సంబంధించిన మనం ఇప్పటిదాకా చూసుకుంటే వీళ్ళిద్దరు జో బైడెన్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పుడు అధ్యక్ష పదవి రేస్లో ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. అయితే ఎందుకని యువతని ఎంకరేజ్ చేస్తలేదు ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఏ రకంగా అంటారు అంటే అధ్యక్షులు చూసుకుంటే జో బైడెన్ ఆయనకు కూడా వయసు చాలా ఎక్కువే, అదేవిధంగా చూస్తే ట్రంప్కి కూడా చాలా వయసు ఎక్కువే. యువతని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందేమో కదా అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అంటే అది వేరండి, మన సిస్టమ్ వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు. ఇప్పుడు మనకి ఇక్కడ అన్నీ జరుగుతాయి, అక్కడ అలా కుదరదు. అక్కడ సిస్టమ్స్ చాలా కఠినంగా ఉంటాయి, చట్టాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా. అంటే వాళ్ళు కోరుకునే వ్యక్తులు వాళ్ళు, ఇందులో వీళ్ళని పెట్టచ్చు వాళ్ళని పెట్టచ్చు అని ఉండదు. ఆ పార్టీ పరంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ పరంగా కూడా అక్కడ చాలా భిన్నంగా జరుగుతాయి ఎన్నికలు, మనలాగా జరగవు యాక్చువల్లీ స్పీకింగ్. ఇక్కడ ఏదైనా సాధ్యమే. భారతదేశంలో మనం ఎవరినైనా పెట్టగలం, ఏదైనా చేయగలం, ఎలాగైనా అంటే దాన్ని ఏమన్నా మేనేజ్ చేయటం అంటాం చూడండి, అది ఇక్కడ ఎక్కువ. అక్కడ అలా కుదరదు, వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. అమెరికా విధానాలు వేరు, వాళ్ళది లా అండ్ ఆర్డర్ కూడా చాలా స్ట్రిక్ట్ వాళ్ళది, మనలా కాదు. వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, అంటే దే కెన్ టేక్ డెసిషన్స్. మనలాగా రాజకీయ ఇది ఉండదు, వాళ్ళ మీద నిర్బంధం ఏమి ఉండదు. కాబట్టి అక్కడ చట్టాలు వేరేగా ఉంటాయి, అక్కడ విధానాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఆలోచన సరళి కూడా భిన్నంగా ఉంటుంది. అందుకని వాళ్ళ ఎన్నికలు కూడా భిన్నమే. అయితే మొత్తానికి తెలుగు వాళ్ళ పాత్ర కీలక పాత్ర ఉంటుంది అనుకోవచ్చా ఓటింగ్లో? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఓటింగ్ టైంలో, ఎలక్షన్స్ టైంలో అంటే ఏం చెప్తారు? తప్పకుండా మన వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఈసారి. అంటే మొన్నటి వరకు బైడెన్ అనుకున్నారు కానీ ఇప్పుడు సినారియో మారిపోయింది. ఇప్పుడు ట్రంప్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకొక చిన్న పాయింట్ ఏమొచ్చిందంటే ఈ మధ్యలో అతను ఎవరు, ఒబామా, మిషెల్ ఒబామా ఏమైనా నిల్చుంటారా? ఒకవేళ బైడెన్కి ఇప్పుడు ఒంట్లో బాగలేదు కాబట్టి అతనికి అల్జీమర్స్ లాగా వచ్చింది, ప్లస్ ఇప్పుడు ఇవాళ కోవిడ్ కూడా వచ్చిందన్నారు అతనికి. అయితే కోవిడ్ పెద్ద విషయం కాదనుకోండి, కానీ వచ్చినా కూడా అంతేమీ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒబామా విధానాలు కొన్ని నచ్చి ఉండొచ్చు, అంత మాత్రాన సడన్గా ఇప్పుడు మిషెల్ వచ్చినా కూడా జరిగే అవకాశం తక్కువ. ఏది ఏమైనా ట్రంప్కి అయితే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది, డొనాల్డ్ ట్రంప్ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా నవంబర్ 5న జరిగేటువంటి ఒక అమెరికన్ ఎలక్షన్స్లో తెలుగు వారి పాత్ర ఎంత కీలకంగా కాబోతుంది, ఎవరు గెలవబోతున్నారు అనేది చూద్దాం. నమస్తే. నమస్తే.